వర్సిటీల్లో నాసీ విద్య, పడిపోతున్న ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయు ప్రమాణాలు, విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేవు, పరిశోధనలు కరువు, ఏళ్ల తరబడి ఖాళీలు, సకాలంలో భర్తీ కాని వీసీ పోస్టులు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వెల్లడి. ఇది ఒక్కటే ఎట్లా రాసుకొచ్చినావు మరి, ఎట్లా రాసుకొచ్చినావు ఏదో. వైద్య విద్య నాణ్యత మిథ్య, ప్రైవేట్లో పుట్టగొడుగుల్లా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ప్రైవేట్లో కలిపి 60-70% ప్రొఫెసర్లు లేనివే అత్యధికం, రోగులు లేకుండానే ప్రాక్టికల్స్. ఇటు ఉస్మానియా విద్యాలయం యూనివర్సిటీ ఆగమైపోయింది, ఇటు కాకతీయ యూనివర్సిటీ ఆగమైపోయింది, జేఎన్టీయు కూడా ఆగమైపోయింది. 3 ప్రధానమైన యూనివర్సిటీలు, ఒకటి వరంగల్లో, 2 ఇక్కడ హైదరాబాద్లో నడిబొడ్లో ఉన్నాయి. దీంట్లో బ్యాక్వర్డ్ పోస్టులు అట్లనే ఆగమైపోయినాయి. దీంట్లో విద్యా బోధన చెప్పేటోళ్ళు లేరు, కరెంటు లేదు. మొన్న కరెంటు లేకపోతే కరెంటు లేదని అక్కడ నోటీస్ ఇస్తే ఆమెను తీసుకుపోయి జైలు వేసింది, అక్కడికి వచ్చినాయి. కాబట్టి విద్యా వైద్యం 2 సెట్ కావాల్సిందే తెలంగాణలో. గత ప్రభుత్వంలో ఏవైతే లోపాలు ఉన్నాయో విద్యా వ్యవస్థ విషయంలో, వైద్య వ్యవస్థ విషయంలో, ఈ ప్రభుత్వంలో కూడా 9 నెలలుగా అటు ఉస్మానియాను కానీ, ఇటు కాకతీయను కానీ, ఇటు జేఎన్టీయును కానీ పట్టుకున్న పాపాన పోలేదు. పైగా దీంట్లో ఏ సౌకర్యాలు ఉన్నాయో కూడా ఇంతవరకు బయటికి తీసుకురాలేదు, ఏ సౌకర్యాలు లేవో కూడా ఇంతవరకు చెప్పట్లేదు. ఇంత అధ్వానంగా ఉన్నది, బోధన సిబ్బంది లేరు. కాబట్టి ఇవి ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించి వెలుగు పంచే యూనివర్సిటీలు, వీటిని ఆగం చేసుకుంటున్నాం. దీని మీద ఫోకస్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. విద్యాశాఖ లేదు, విద్యాశాఖకు మంత్రి లేడు, వైద్యశాఖ మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖ మంత్రి లేడు. ఇది జర కాంగ్రెస్ సర్కారు జర సోయి తెచ్చుకొని యూనివర్సిటీలను బాగుపరచు. ఇక మరి ఎట్లా రాసుకొచ్చిండు చంద్రజ్యోతి వార్త, ఎంత బాధపడుకుంటూ రాసుకొచ్చిండు.